మీరు రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. ఏంటి మా ఇంటికి రాను అని ఛాలెంజ్ చేసి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు? నేను ఛాలెంజ్ చేసింది మీ ఇంటికి రానని, మిమ్మల్ని మా ఇంటికి రావద్దని కాదు కదా. ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, ఎటూ వచ్చారు కదమ్మా, కూర్చోండి. మీరు కానివ్వండమ్మా, మీరు కూడా. ఏమి పూజ, మీ ఇద్దరిని కిడ్నాప్ చేస్తే ఆ మాట మాతో చెప్పారా మీరు? ఎవరినో ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని అబద్ధం చెప్పి మీరొచ్చింది వీళ్ళింటికా? అది క్రాంతిని అదే గోరింటాకు పెడుతుంటే చూస్తున్నా. మాకు అబద్ధాలు చెప్పి మరి వీళ్ళింటికి రావాల్సిన అవసరం ఏంట్రా మీకు? అంటే క్రాంతి వాళ్ళక్క మెహందీ ఫంక్షన్ ఉందని రమ్మని మరీ చెప్పింది అత్తయ్య. మీకు చెప్తే మీరు వద్దంటారని. వద్దంటావని ఎవరితో దారిని పోయేదానికోసం మాతో అబద్ధాలు చెప్తారనమాట. అది కాదత్తయ్య. దారిన పోయేదేంటమ్మా, క్రాంతి ఫ్రెండే కదా. ఫ్రెండా? ఎవరికిరా? తన ఫ్రెండ్ అయితే అదుంటుంది, నీకు దానికి ఏం సంబంధం? సంబంధం అంటే ఇప్పుడే కొంచెం క్లారిటీ వచ్చిందండి. పూర్తిగా రాగానే చెప్తారు బాబుగారు, అంతే కదండి? అవును. నువ్వు నోర్మయ్. ఇక్కడేం బాగోతం జరుగుతుందో మాకు తెలుసు, అందుకే వెళ్దామంటున్నా. అది కాదు పిన్ని. పదమంటుంటే పదండి. అత్తయ్య ఆగండి, ఫంక్షన్ పూర్తి కాకుండానే వెళ్ళిపోతున్నారండి. మీ ఇంట్లో ఫంక్షన్ ని దగ్గరుండి జరిపించడానికి మీకు మాకు మధ్య బంధుత్వాలేమీ లేవు కదా. పదరా. అయ్యో అత్తయ్య అమ్మా, ప్లీజ్ ఒక్క అత్తయ్య. నిమిషం ఆగమ్మా. అత్తయ్య అమ్మా. రమ్మంటుంటే అత్తయ్య, పద, పద. బాబు అయ్యో అయ్యో కళ్యాణిరా? ఏమైంది? ఏమైంది కళ్యాణ్? మావా, కళ్యాణ్. అయ్యో అబ్బా. ఏమైంది? కూర్చో. ఏమైంది? ఏమైంది? ఏమైందిరా? కాలు బెనికింది. ఆయింట్మెంట్ తీసుకొస్తాను. ఏమైంది నాన్న? నొప్పిగా ఉందా? బాబు ఏం కాదు బాబు. అక్కడే. హాయ్ పూజ డార్లింగ్. హాయ్. నమస్తే అండి. నమస్తే బాబు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, కూర్చో. ఏంటండి, పూజ కంటే మీకే ఎక్కువగా నన్ను చూడాలని ఉన్నట్టుంది. మాటి మాటికి పిలుస్తున్నారు. అవును బాబు, నువ్వేంటో మాకు తెలియాలి కదా. ఏంటో తెలియటమేంటి పిన్ని? అదేరా, అబ్బాయి వివరాలేంటి, తల్లి తండ్రి ఎవరు, ఏం చేస్తూ ఉంటారు అన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడానికి ఏముందండి, అమ్మా నాన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను ఇక్కడ చేసుకుంటున్నాను. అవును బాబు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి. ఇంతకీ ఎందుకు పిలిపించారు? ఏం లేదు బాబు, మీరిద్దరూ ఎంతకాలమని ఇలా ప్రేమించుకుంటూ ఉంటారు? ఎంత కాలమైనా మేమిలా ప్రేమించుకుంటూ ఉంటామండి, మాకేం ప్రాబ్లం లేదు. ఇలా చేయడం మీకేం ప్రాబ్లం ఉండదు బాబు, కానీ మీరిలాగే లవ్ చేసుకుంటూ ఉంటే మాకే కొంచెం ప్రాబ్లం. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని డిసైడ్ చేసేసాం. పెళ్ళా? పెళ్ళంటే అంత ఉలికిపడ్డావేంటి బాబు? పెళ్ళి అంటే ప్రేమించుకున్నంత ఈజీ కాదు కదమ్మా. ఏ నువ్వా?
అంటే అత్తయ్య అది నోరు ముయ్యవే. మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక మమ్మల్ని ఏమారుస్తారా? మీ ఇద్దరికి ఇది సపోర్టా? నువ్వు ప్రేమించావని దీన్ని ప్రభాస్ అని పరిచయం చేసినప్పుడే మాకు డౌట్ వచ్చింది. కానీ ఇది క్రాంతి అని మేమేమాత్రం అనుకోలేదు. ఏయ్, వాళ్ళకంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందే? మా మేనకోడల్ని మా ఇంటి కోడలు కాకుండా చేద్దామనుకుంటున్నావా నువ్వు? అయ్యో అది కదండి. ఏది కాదే? అసలు ఎవరివే నువ్వు మా కుటుంబం విషయంలో తలదూర్చడానికి? అత్తయ్య ఇందులో క్రాంతి తప్పేం లేదు. నేనే తనని హెల్ప్ అడిగాను. చిన్నప్పటి నుంచి అత్తలా కాకుండా నిన్ను అమ్మలా పెంచి నీ ఆలనా పాలనా చూసుకున్నందుకు మమ్మల్ని మోసం చేయడానికి అడిగావా దాన్ని హెల్ప్? హుసై, నువ్వంటేనే మాకు నచ్చదు. అత్తయ్య మేం చేసింది తప్పే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని మరెందుకు కాదు. చేసావే? నీకు నిజంగా లవర్ లేడు కదా? ఉన్నాడమ్మా. కాకపోతే తను దుబాయ్లో ఉన్నాడు. లోకల్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రామానా? డ్రామా కాదు పిన్ని, ఇది మాత్రం నిజం. పూజ లవర్ దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. దీని లవర్ దుబాయ్లో జాబ్ చేస్తుంటే దానికి మగాడి వేషం వేయించుకొచ్చి మమ్మల్ని ఎందుకు నమ్మించాలనుకున్నారా? అంటే పూజ లవర్ని చూడాలని పిలిపించు, లేదంటే నువ్వు లవ్ చేస్తున్న విషయం నమ్మమని మీ అందరూ ప్రెజర్ చేశారు. తనకి ఫోన్ చేస్తేనేమో అతనికి రావటం కుదరలేదు. సో ఏం చేయాలో అర్థం కాక ఆ సమస్య నుంచి బయటపడటం కోసం పూజ నేను ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. అయితే నీ మాట నమ్మాలంటావా? నమ్మండమ్మా, మీ బిడ్డను మీరు కాకపోతే ఎవరు నమ్ముతారు? రేయ్, ఈ సెంటిమెంట్ డైలాగ్లే వద్దురా. సరే, నువ్వు చెప్పినట్టే పూజకి లవర్ ఉంటే వాడు వెంటనే మా ముందుకు రావాలి. క్రాంతి అక్క పెళ్ళుంది కదా, ఆ సమయానికి వాణ్ణి రమ్మని పిలు. రాలేదో ఇక మీరేం చెప్పినా మేం నమ్మం. క్రాంతి యొక్క పెళ్లి రోజే మీ పెళ్లి కూడా చేసేస్తాం. పదండి. దుబాయ్ లవర్ ఏంటి బావా? ఏం చేయమంటావు? నీకు లవర్ లేడని చెప్పి నిన్ను పెళ్లి చేసుకోమంటావా? ఏం కాదులే, ఈలోపు ఏమైనా సెట్ చేద్దాము. అంటే ఇంట్లో ఉన్న లల్లీ బ్యాచ్ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకోవడం వీళ్ళిద్దరికి ఇష్టం లేదన్నమాట. వాడు చెప్పిన డైలాగ్ని మళ్ళీ తిప్పి తిప్పి చెప్తావండి నాకు. రే, ఇక్కడ సిచ్యువేషన్ మనకేదో ఉపయోగపడేలాగుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది పెద్దమ్మా. ఈ పూజకి కోట్లాస్తుంది కాబట్టి తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి తన దగ్గరే ఉండిపోతుందని ఈ పెళ్లి చేయాలనుకుంటుందేమో ఆ లలిత. పెద్దమ్మా, ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? ఆ పూజ చెప్తున్న లవర్ క్యారెక్టర్లా నేనే ఎంటర్ అయిపోయి ఆ లలీ బ్యాచ్ నమ్మించేసి పూజని పెళ్లి చేసుకుంటే కోట్లాస్తికి నేనే వారసుని అయిపోతా. నువ్వు ఎంట్రీ అయిపోతావురా, కానీ వాళ్ళు నీకు ఎంట్రీ కార్డు ఇవ్వాలి కదా. అదంతా నువ్వు చూసుకో. నేను ఆ పూజ మెడలో తాళి కట్టేస్తే ముందు అరుస్తుంది, ఆ తర్వాత ఏడుస్తుంది. ఫైనల్గా తప్పగా కాంప్రమైజ్ అయిపోయి నాతో కాపురం చేస్తుంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు కారు పోని.
ఓకే అంతే, అంతే. సూపర్. అమ్మా, ఒరే వీరేంద్ర, ఏంట్రా ఇప్పుడా నువ్వు వచ్చేది? ఎప్పటికైనా వచ్చాను కదా. వీడు మా పెద్దబ్బాయి అండి, పేరు వీరేంద్ర. అన్నయ్య లీవ్ లేదన్నావు కదరా? నీ పెళ్లి కదరా, అందుకే 15 days లీవ్ పెట్టి వచ్చాను. చాలా మంచి పని చేసావరా. ఇదిగో నా కాబోయే అత్తగారు. నమస్తే. ఈమె క్రాంతి. మొగుడు పోయి ఇంత ఆడపిల్లలున్నా బానే ఉన్నారు మీరు. అవును, మీ వైఫ్ రాలేదా బాబు? పోయిందిగా, నేనే చంపేశా. భలే బాగుందిరా. ఏంటి ఆయన అన్నయ్య పద్ధతి చాలా తేడాగా ఉంది. అతనికి మాట్లాడటం రాదని అత్తయ్య గారు అంటున్నారు. అతనికి నిజంగానే మాట్లాడటం రాదా, లేక నిజంగానే తేడానా? మీరా? కూర్చోండి. మీరేంటి నా గదిలోకి వచ్చారు? తప్పేంటి, బావనేగా. మీ ఇల్లు నాకు కొత్త కదా, ఏ రూమ్ ఎక్కడుందో నాకు తెలియక మీ రూమ్కి వచ్చాను. ఏం టెన్షన్ పడకు, నేను చాలా ఫ్రీగా ఉంటా. నేను డ్రెస్ మార్చుకోవాలి. హెల్ప్ చేయాలా? జోకు. నా రూమ్ పక్క రూమ్ అనుకుంటా, వెళ్తాను, నువ్వు మార్చుకో డ్రెస్సు. అక్కా, ఇదేంటి చీర మార్చుకోలేదు ఇంకా? అది నేను మార్చుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏమిందక్కా? ఏమీ లేదు, నువ్వు వెళ్ళు. రా, డ్రాప్ చేస్తారా? రా. నిన్ను పట్టుకుంటా, నేను కార్ తీసుకొస్తాను. ఏం ఆలోచించావు బావా? ఆల్రెడీ బ్రహ్మాండమైన ప్లాన్ ఆలోచించి పెట్టాను పూజ. ఈ ఏరియాలోనే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని రిక్వెస్ట్ చేద్దాం, వాడే నీ లవర్ అని చెప్పి అమ్మ వాళ్ళకి పరిచయం చేద్దాం. చిచి, ఏంటి చీచి? ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయిని తీసుకెళ్లి
నా లవర్ అని ఎలా చెప్తాను? క్రాంతిని చూపించి లవర్ అని చెప్పావు కదా, అలాగే చెప్పు. క్రాంతి అంటే ఆడపిల్ల. ఏం వద్దులే, వెళ్ళిపోదాం పద. సరే, నీ ఇష్టం. పూజక్క, రమ్య, రే రే రే. వదలు, వదలరా, నన్ను వదలరా. పెద్దమ్మా, నువ్వు చెప్పినట్టే కిడ్నాప్ చేసుకొచ్చామే. రే గిరే, ఆ క్రాంతికి ఫోన్ చేయరా. నన్ను ఎందుకు పెద్దమ్మా? దీన్ని కిడ్నాప్ చేయడం ఆ పూజ చూసిందే. ఈ పాటికి ఆ క్రాంతికి చెప్పేసే ఉంటుంది. ఈ కిడ్నాప్ మనం చేశామని చెప్పుంటుందిరా. కానీ దీన్ని ఎక్కడ దాచామో, మనం ఎక్కడున్నామో అడ్రస్ తెలియాలి కదా. నీకేమైనా చిప్పు డ్యామేజ్ అయిందా పెద్దమ్మా? మనం ఎక్కడున్నామని ప్లేస్ చెప్తే ఆ క్రాంతి ఊరుకుంటుందా? వచ్చి అందరినీ వాయించేస్తుంది. అంత సీన్ దానికి ఎందుకు ఇస్తాంరా? ఇప్పుడు మనం సిటీ దాటి బయటికొచ్చాం. చెల్లెల కోసం క్రాంతి ఇక్కడికి వచ్చిందనుకో, మనం వెంటనే ఎస్ఐ గాడికి ఫోన్ చేస్తాం. అర్థమైంది పెద్దమ్మో. బెయిల్ కండిషన్ అతిక్రమించి సిటీ దాటి వచ్చినందుకు ఆ క్రాంతిని అరెస్ట్ చేస్తారు, అంతేగా? ఫోన్ చేయి. ఆగవే. హలో హలో క్రాంతి పాప, నేను శ్రీ 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 గిరిబాబుని. రే, మా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్లారా? దానికి ఏమైనా అయ్యిందంటే అందరినీ చంపేస్తా. నీతో వచ్చిన గొడవే ఇది. అయినా నీకు హెల్ప్ చేసి నీ చెల్లెల్ని ఎక్కడ దాచామో అడ్రస్ చెప్దామని ఫోన్ చేస్తే నాకు వార్నింగ్ ఇస్తా విన్నానా? క్రాంతి, ఇప్పటి వరకు మేమే కిడ్నాప్ చేసినా నువ్వే వాళ్ళని ఎక్కడ దాచామా అని వెతుక్కుంటూ తిరిగేదానివి. కానీ నీకీసారి ఆ శ్రమ ఇవ్వదలుచుకోలేదే. మేమెక్కడున్నామో, మీ చెల్లెల్ని ఎక్కడ దాచామో అడ్రస్ తో సహా చెప్తాం, నోట్ చేసుకో. పల్లెలు తింటావా? అయ్యో, అయిపోయినాయే. మా అక్క తెలిసి నిన్ను చంపేస్తుంది. ఎందుకే పైకొచ్చావు? వదలరా. కింద బెడ్ ఉంది, ఏసీ కూడా ఉంది. రావే రావే రా. వరే, చావునైనా చేస్తాను కానీ నేను నీకు మాత్రం లొంగను రా. వదలరా, వదలు. నీ చెల్లెలరుపులే. పైన మా వాడు నీ చెల్లెలు.
కాడు దానివై ఉండి ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? లేదు. సమయానికి నువ్వు వెళ్ళుండకపోయి ఉంటే ఆ కర్పూరం దీని జీవితాన్ని నాశనం చేసేసి ఉండేది. నా బిడ్డలు ఉసురు పోసుకుని నాశనం అయిపోతుంది, మట్టి కొట్టుకుపోతుంది. ఒసేయ్, ఈ రోజు నుంచి నువ్వు అసలు గడిపే దాటొద్దు. అమ్మా, మరి నా చదువు? నీ చదువు సత్తుబండలు కాను, జీవితం కంటే చదువు ఎక్కువంటే. అమ్మా, నువ్వు అనవసరంగా భయం పెంచుకోకు. దానికొచ్చే ప్రమాదమేం లేదు. అదంతా నేను చూసుకుంటాను. ఆ కర్పూరం ఎంత అరాచకం చేసినా మనమింకా ఎందుకు సైలెంట్ గా ఉండాలి క్రాంతి? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అలా చేస్తే పోయేది మన పరువే, అల్లరిపాలయ్యేది మన చెల్లి జీవితమే. అవునే, ఆడపిల్ల పోలీసులంటూ కేసులంటూ తిరిగితే నలుగురిలో చులకనైపోతామే. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది జరిగిన దాని గురించి కాదు, నీ పెళ్లి ఎలా చేయాలా అని. అక్క పెళ్లికేం అంతా బానే ఉంది కదా, జరిగిపోతుంది. అంతా బావుండటం ఆ కర్పూరానికి నచ్చదు కదా. ఈ పెళ్లి ఆపటానికి, ఆటంకం కలిగించటానికి ఆ కర్పూరం ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది. మన మీద కక్ష కట్టిన ముద్రష్టపుది ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. దానికి ఏ వెధవ పనులు చేయడానికైనా రెడీ అయిపోతుంది. కాబట్టి పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆ కర్పూరానికి తెలియకుండా ఉండాలని నేనొక ఏర్పాటు చేశాను. ఏర్పాటా? ఏంటది? చెప్పను, చేసి చూపిస్తాను. వానికి మాలనయ్యద్దవా, ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. నువ్వు ఆడవేషం వేసుకున్న ఆ కళ్యాణ్ గాడి వెంట పడబట్టే ఆ క్రాంతి మనల్ని బకరాల్ని చేసింది. వాణ్ణి నువ్వు చంపుతున్నట్టుగా తీసిన వీడియోని ఎస్ఐకి చూపిస్తానని బెదిరించి మరీ రెండోసారి బకరాని చేసింది. దాని చెల్లెల్ని విడిపించుకుని పోయిందిరా. నేనంటే కుర్రోని, చీర కనపడితే టెంప్ట్ అవుతాను. నువ్వు పెద్దదానివి, నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఒరే ఆగరా అని నన్ను కంట్రోల్ చేసి ఉండాల్సింది కదా. ఎక్కడ విన్నావురా నా మాట? అనుష్క అనుష్క అని భూమి మీద నిలబడ్డావు నువ్వు అసలు. ఇలాంటి పనులు చేస్తావని ఆ ఎస్ఐ గడు కుక్క తిట్లు తిట్టాడురా. మరోసారి ఇలా చేస్తే తీసుకెళ్లి లోపలేస్తా అన్నాడు. బయటుండి మనం చేసేది ఏం లేదు కాబట్టి మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకొని జైలుకి పోదాం. పద పెదమ్మా. నువ్వు చెప్పినట్టు ఆ అబ్బాయి అక్కడికొస్తే మంచి చెడ్డ మాట్లాడతాం. లేదనుకో ఆన్ ది స్పాట్ అక్కడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మేదానివే అయితే, మీ నాన్న మీద నీకు ప్రేమనేదే ఉంటే, నువ్వు చెప్పిన అబ్బాయి రాకపోతే బావనే పెళ్లి చేసుకుంటానని నీకు నచ్చిన గణపతి మీద ప్రమాణం చెయ్యి. దేవుడి మీద ప్రమాణం చేయవే. అమ్మా, ఈ ఒట్లేంటమ్మా? నువ్వు మాట్లాడకరా. దేవుడి మీద ప్రమాణం చెయ్యి. కాదు అంటే నీకే లవర్ లేడని మేము అనుకోవాలి, రాడు అనుకోవాలి. వస్తాడు అయితే ఒట్టే. వెయ్. నా లవర్ రాకపోతే నేను బావనే పెళ్లి చేసుకుంటానని నాకిష్టమైన గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను. లే, పద వెళ్దాం. స్వామి, పూజ నీ మీద ఒట్టేసేసిందే. లేని లవర్ ఎక్కడి నుంచి వస్తాడు? అయితే నాకు క్రాంతి దక్కదా? పూజ నిజంగా పెళ్లి చేసుకోవాలా? ఇదెక్కడి ట్విస్ట్ స్వామి?
బావా కొంచెం జరుగు. క్రాంతి, నా లవర్ ఇవాళ రాకపోతే మా అత్తయ్య వాళ్ళు మా బావకిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఏదో ఒకటి చేసి నాకు లవర్ని సెట్ చేసి పెడతావా? ఇవాళ మా అక్క పెళ్లి. ఇప్పుడు నేను గెటప్ వేయలేను. అందులోనూ మీ అత్తయ్య వాళ్ళకి నా గురించి తెలిసిపోయింది కదా. పోనీ వేరే వాళ్ళని ఎవరినైనా ఒకరిని సెట్ చేసి పెట్టు క్రాంతి ప్లీజ్. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? క్రాంతి ప్లీజ్ ప్లీజ్ క్రాంతి. సర్లే చూద్దాంలే, నువ్వు వెళ్ళి కూర్చో. జరుగు బావా. అందరూ సైలెంట్ గా ఉంటే ఎలాగా? ఎంజాయ్మెంట్ ఎక్కడా? అంత్యాక్షరి ఆడదామా? కృష్ణ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా దొంగతనం చేయటం తప్పు కృష్ణ. వీళ్ళిద్దరూ అక్క చెల్లెడు కదా, ఇక్కడున్నారే. ఈ విషయం మనం చెప్పేస్తే మనకేంటి లాభం? క్యాష్ చేసుకుందాం. ఆ రౌడీ పాపతో కాకుండా ఈ లాయర్ పాపతో మనం బేరం మాట్లాడితే బెటర్గా ఉంటుంది కదా. చుట్టూ ఇంతమంది ఉన్నారు, అందరి ఒంటి మీద నగలున్నాయి, కానీ ఏం చేసే దారి లేకుండా పోయిందే. ఎవరి నగల మీద చేసినా అందరూ కలిసి కుమ్మేస్తారు బాబు. ముందు ఈ అక్కా చెల్లెలతో అకౌంట్ స్టార్ట్ చేస్తా. సిస్టర్, హే నువ్వు? నేనే. నన్ను నువ్వు గుర్తుపట్టావని నాకు తెలుసు. నేను నిన్ను గుర్తుపట్టే నీ దగ్గరకు వచ్చాను, నీ చెల్లెల గురించి చెప్దామని. నా చెల్ల నీకెలా తెలుసు? మీ ఇంట్లో ఉన్న పెద్దావిడ ఫోటో నీ చెల్లెలింట్లో కూడా నేను చూసా. ఫోటో చూసావా? ఈ ఫోటోనేనా? ఈవిడే. ఏం ఫోటోనే చూసా. ఎక్కడ చూసావు? ఎవరింట్లో చూసావు? ఎవరు నా చెల్లెలు? వామ్మో, నీ చెల్లెలెవరో నాకు తెలుసు. ఎక్కడుంది?
చెప్తా. ఈ ఊర్లోనే ఉంది, నీకు దగ్గరగానే ఉంది. రే ప్లీజ్ ప్లీజ్ నా చెల్లెలు ఎక్కడుందో చెప్పవా? చెప్తే నాకేంటి లాభం? నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. గుడికెళ్ళిన తర్వాత ఏటీఎంలో డ్రా చేసిస్తా. అయితే నీ చెల్లెవరో గుడికెళ్ళిన తర్వాత చెప్తానులే. అలా కాదు, తన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. తనెవరో చెప్పవా ప్లీజ్? అయితే నీ ఒంటి మీద ఉన్న నగలు గాని నీ చేతుకున్న గాజులు గాని ఇస్తావా? ఆహా, ఇస్తా. హలో, ఏమండి? మిమ్మల్ని లేవండి. తాగి నిద్రపోతున్న వాడిని లేపుతారేంటి? మహాపాపం. తాగిన వాడితో నీకు మాట్లాడి పూజ. అది కాదు, అతను ముందు నగలు తీసుకో. క్రాంతిల రామ్మా. ఆమా. ఇతను తాగి పడిపోకుండా ఉండుంటే నా చెల్లెలెవరో తెలిసి ఉండేది. రే, వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళన్న విషయం తెలియకుండా మనం ఏదో ఒకటి చేయాలరా. ఓకే. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కళ్యాణ్, కళ్యాణ్ అన్నా, లేవండి లేవండి. అయ్యో బాబాయ్, జాగ్రత్త. ఏమైంది బాబాయ్? బాబాయ్ జాగ్రత్త. బాబాయ్ ఒకచోట కూర్చో బాబాయ్. బాబాయ్ నీళ్ళు తాగు బాబాయ్. తాగు బాబాయ్. కళ్యాణ్, నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పు. వెళ్ళు బాబాయ్, వెళ్ళు వెళ్ళు. బాబాయ్ మెల్లిగా బాబాయ్. బాబాయ్ జాగ్రత్త, ఇక్కడ కూర్చో బాబాయ్. ఇప్పుడు మనం ఎవరికి చేయాలి? పోలీసోడికి. హలో మేడం. బస్సు ఫారెస్ట్ వైపుకి వస్తోంది. క్రాంతి సిటీ దాటేస్తోంది. పట్టుకో. ఓకే మేడం, నేను అటువైపే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను, నేను చూసుకుంటాను. బస్సు ఈ రూట్ లోనే వస్తుందంట, అలర్ట్ గా ఉండండి. పెద్దమ్మా, ఈ డ్రెస్ ఊపిరాట్లేదే. డ్రెస్ చేంజ్ చేసుకుందాం. పద. క్రాంతి జాగ్రత్త. క్రాంతి జాగ్రత్త. అయ్యో ఒరే కళ్యాణ్, మీ ఇద్దరికి పెళ్లి చేసి మనవాళ్ళని ఎత్తుకొని తర్వాత ఎప్పుడో చద్దాం అనుకున్నాను రా. ఇంత త్వరగా చావు వస్తుందని అనుకోలేదురా. కూర్చోమ్మా. అయ్యో, భగవంతుడా, నా చెల్లెవరో తెలుసుకొని తనని కలుసుకొని తనని నా గుండెకి హత్తుకోవాలనుంది. ఈ గండం నుంచి ఎలాగైనా నువ్వే గట్టెక్కించు స్వామి. అందరూ ధైర్యంగా ఉండండి. ఏం కాదు, బస్ ని సేఫ్ గా తీసుకెళ్తాను. అంటే మమ్మల్ని అందరినీ చావు బతుకులు వదిలేసి నువ్వు తప్పించుకుంటావా? క్రాంతి రైట్ పళ్ళు. అమ్మా, అమ్మా, ఏమైంది? బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. అమ్మా,
కానిస్టేబుల్స్ సార్ వెళ్ళండి. అలాగే సార్. ఏమ్మా దిగమ్మా, దిగు దిగమ్మా, దిగు. చదువుతుంది, దిగు. మీరు కాదు అని మొండిగా ప్రవర్తించి క్రాంతిని అరెస్ట్ చేయాలని చూస్తే కోర్టు ద్వారానే మీకు సమాధానం చెప్తా. అప్పుడు మీ ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్ తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. వద్దులేమ్మా, కండిషన్ అర్థమైంది. అందరూ సేఫే కదా? వెళదాం పదండి అయ్యా. ఆగండి ఎస్ఐ గారు. అదేంటి ఈ పూజ ఏదో 4 మాటలు చెప్పి ఉద్యోగం పోతుందని చెప్తే బెదిరిపోతారా? కండిషన్ ప్రకారం క్రాంతి సిటీ దాటకూడదు. అయినా దాటేసింది. ఈ పాయింట్ చాలు, అరెస్ట్ చేయండి. ఆ పాయింట్ ఇప్పుడు సరిపోదండి. సిచ్యువేషన్ బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా ప్రాణాలు కాపాడుకోవడానికి సిటీ బోర్డర్ కాదు, దేశం బోర్డర్ దాటడానికి కూడా పరిగెడతాడు. ఊరినైనా పెద్దమ్మా, ఈ కర్పూరం క్రాంతి దాంతో మాట్లాడిన ఒకటే, కుక్కతో మాట్లాడిన ఒకటే. ఆగరా. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. ముహూర్తానికి టైం అవుతోంది. ముందు మనం బయలుదేరాలి. కానిస్టేబుల్స్ ఆ దొంగను తీసుకొని పదండి. సార్ సార్ సార్, అతన్ని తీసుకెళ్లే ముందు ఒక మాట మాట్లాడాలి సార్. రే చెప్పరా, నీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను. నిజం చెప్పరా. రే చెప్పరా. ఏంటి చెప్పేది? నువ్వు అక్కవి, నువ్వు చెల్లివి అని ఇప్పుడు చెప్పేస్తే నాకొచ్చే మనీ పోద్ది. ఏంట్రా నువ్వు చెప్పాల్సిన నిజం? ఏం లేదు సార్, నేను దొంగతనాలు చేస్తుంటా కదా. ఒకరోజు వీళ్ళ పక్కింట్లో దొంగతనానికి వెళ్ళా. అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళింట్లో పడ్డా. వీళ్ళకి దొరికిపోయా. ఏంటి, మా పక్కింట్లో దొంగతనం చేసావా? అవును. ఇంకో రోజు ఇదిగో వీళ్ళ పక్కింట్లో దొంగతనం చేసి తప్పించుకోవడానికి వీళ్ళింట్లో దూకానా, అప్పుడు వీళ్ళకి దొరికిపోయా. అంటే మా అమ్మ ఫోటో చూసింది పూజ ఇంట్లో కాదన్నమాట. అయితే పూజ మా అక్క కాదు. అంటే క్రాంతి నా చెల్లెలు కాదన్నమాట. చూడండి, మీరేమైనా వీడితో మాట్లాడాలనుకుంటే జైలుకు పంపిస్తాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఈ శారీలో చాలా బాగున్నావు మరదలా. నిన్ను చూస్తుంటే అస్సలాగాలనిపించట్లేదు. అదే మా తమ్ముడికి యారా ఎంత త్వరగా పెళ్ళైపోతుందా, ఎంత త్వరగా ఆ తర్వాత కార్యక్రమాలు. వయసులో మీరు మాకంటే పెద్దవాళ్ళు. పవిత్రమైన గుళ్ళో అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అంత సీరియస్ అవుతావెందుకు చిన్న మరదలా? నేనేదో తమాషాకంటున్నా. అవునమ్మా, మా వాడు అప్పుడప్పుడు తమాషాకలా మాట్లాడుతుంటాడు. వరుసకు మరదలే కదా, ఏదో తమాషాలు చేస్తున్నాడంతే. మీరేం పట్టించుకోకండి. ఇంకా ముహూర్తానికి టైం ఉందిగా పంతులు గారు? ఉందమ్మా. పంతులు గారు ఏర్పాట్లు చేసేలోపు మేం గుళ్ళో ప్రదక్షిణలు చేసొస్తాం. రండి. లేరా పద. మాట్లాడితే మాట్లాడడం రాదు, తమాషాలు చేస్తున్నాడు అంటున్నారు కానీ ఆ అబ్బాయి ప్రవర్తన ఏమీ బాగోలేదే. అవును, ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఎగాదిగా చూస్తూనే ఉన్నాడు. అక్కనైతే తినేసేలా చూస్తున్నాడు. తప్పు. అక్క తన తమ్ముడికి కాబోయే భార్య. తప్పుగా ఇలా చూస్తాడు.